ప్రజల్లో ఒక ప్రశ్న ఉంది. ఏంటో ప్రశ్న అంటే, అందరూ పాపం చేశారట, ఒకటి చచ్చిపోయాడంట. అందరూ పాపం పోద్దా? ఎట్లా సాధ్యం అన్నారు. అందరూ చేసిన పాపానికి ఈయనొక్కడ ఎందుకండి సిలువ వేయాలి? ఈ కథలను మేము నమ్మాలా? ఉన్నాయి ప్రశ్నలు బయట మరి చాలా. ఒకటి, మనుషుల పాపముల నిమిత్తం పరిహారం చెల్లించాలంటే మరొక పాప వెళ్ళి నేను కూడా నన్ను చంపేయండి, నేను వీళ్ళ కోసం నేను చచ్చిపోతానంటే నీకు కుదరవు. ఎందుకంటే బలి అర్పణ అనేది ఎవరికి పడితే వాళ్ళని అర్పించేది కాదు. అర్థమైందా? నిన్న మనం చదివాం ఈ నిర్గమాకాండంలోనే, గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపించవలను అన్నాడు. అదేంటది? గొర్రెను ఇచ్చి గాడిదను విడిపించమంటున్నాడు. గాడిద అర్పణకు పనికొచ్చే సాధనము కాదు. గాడిద అన్క్లీన్ యానిమల్. ఇది అర్పణకు పనికొచ్చే బ్యాచ్ కాదు. అర్పణకు దేవుడు నిర్ణయించినటువంటి సాధనం ఏంటంటే గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఆది కాండములో ఆదామవ్వల యొక్క సిగ్గును కప్పడానికి ఆయన చర్మపు వస్త్రాలు వేయించాడు. అక్కడ బలి ఇవ్వండి గొర్రె. బలి ఇమ్మని దేవుడు అర్పణ ఇమ్మని చెప్పింది కూడా గొర్రెనే. అర్పణ పరిశుద్ధమైనటువంటి సాధనమే బలి అవ్వాలి తప్ప అపవిత్రమైంది బలి అవ్వకూడదు. నువ్వు నేను ప్రాణం ఇచ్చేస్తే అందరికీ పాప విమోచన రాదు. ఎవరివ్వాలి అర్పణ? పరిశుద్ధుడైనటువంటి వాడే. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ రక్తమే చిందించబడాలి, పరిశుద్ధుడే అర్పించబడాలి. ఒక పాపిని మరొక పాపి రక్షించలేడు. అర్థమవుతుందా? కాబట్టి యేసు ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ ద మ్యాన్ కైండ్. మానవ జాతిని ఇద్దరు రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ రిప్రజెంటేషన్ ఆదాము. ఎవరు? ఆదాము. ఈ ఒక్కడు అందరికీ పాపాన్ని తెచ్చిపెట్టాడు. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ కడపటి ఆదాము, యేసుక్రీస్తు. వీళ్ళిద్దరూ దేవుని యొద్ద నుండి స్వయంగా వచ్చిన వాళ్ళమాట. అర్థమవుతుందా? మొదటి ఆదాము పాపాన్ని తెచ్చిపెడితే కడపటి ఆదాము వచ్చి పాపానికి విముక్తి కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. దాని యందు మనం విశ్వాసం ఉంచితే, ఆ లేఖనాన్ని నమ్మితే, ఈయన పరిశుద్ధుడైనటువంటి యేసు మానవ జాతి పాపముల నిమిత్తము సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మరణించాడు, మనకి పాప విముక్తి కలగజేశాడని విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావు. ఆ తరువాత ఆయన గురించిన జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అవి పొందడానికి ఆయన దేవుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. నిన్ను క్రీస్తు స్వరూపంలోకి తీసుకొస్తాడు. రక్షణ పొందిన మనందరం కూడా ఆయన బిడ్డలమై ఉన్నామని గలతీ పత్రికలు ఉందా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. మీరు ఆయనకు కుమారులయ్యారు కనుక అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆయన కుమారుని ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించాడు. అందుకే మనం పరిశుద్ధుడైన తండ్రి అని పిలుస్తాం దేవుడిని. ప్రార్థనలో తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్పిరిట్? అది క్రీస్తుని కూర్చున్నటువంటి ఆత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ మాటలు పలిగిస్తాడట. నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడిన మరుక్షణ నువ్వు యు ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్. దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హులం. కాబట్టి సంఘం ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి.